హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే, కొంతమంది నాకు కామెంట్లు ఇచ్చారనమాట. ఏమని, గెనిసినాట్ అంటే ఏంటి, గెనిస్ అంటే ఏంటి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాగా. వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. చూసేయండి మీరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బయట నుంచి అంటే ఏలూరు నుంచి తీగ కొనుక్కొచ్చిండ్రు దీన్ని. అంటే గెనిస్ తీగ అనమాట. ఈ గెనిస్ తీగ ఆ తీగ పేక్కొచ్చి చిక్కిరి బొక్కిరి చేస్తారు కదా, ఇలా మట్టసంగా చేస్తుండ్రు వీళ్ళు. అంటే మొదలన్నీ ఒక సైడ్కి ఇలా గబ్బిల్లాగా పట్టుకుని కట్టగట్టి పెట్టాలన్నమాట. నాటుకుండేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసము ఇలా ఇలా ఏరుతారనమాట. అయితే కొంతమంది ఇత్తనపు తీగ నాటుకుంటారు వాళ్ళ తోటలలోనే, కొంతమంది బయట నుంచి తెచ్చుకుంటారు అనమాట. అంటే కొనుక్కొచ్చుకుంటారు. ఇది మొత్తం మీద ఈ గెనిసి నాటు ఎవరిదంటే పవిత్ర వాళ్ళది, అంటే మా సిరు బ్రో అనమాట వాళ్ళది ఇది. ఈరోజు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు ఈరోజే గెనిసి నాటు పెట్టుకున్నారు. వసంత ఇంకా మా ఇంకొక చెల్లి మళ్ళీ పెద్ద తమ్ముడి కాడికి నాటడానికి పోవాలి. కాకపోతే ఈ తమ్ముడికి కూడా ఏదో ఒకటి కొంచెం హెల్ప్ చేయాలన్నట్టుగా పొద్దున్నే నిద్ర లేయడమే ఈ తీగ ఏరుతుండ్రు. ముగ్గురు కలిసి నలుగురు ఏరుతారు అనమాట. ఇంకో చెల్లి ఇటు పక్కన ఉంది. వసంత మాత్రం చిరంజీవి కోసం బాగానే కష్టపడుతుంది. నాకైతే అస్సలు కుదరలేదు, వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. ఎందుకంటే నాకు మిషన్ కుడతా పెళ్లి బట్టలు చాలా ఉన్నాయి, అందువల్ల నేను అంటే నాటడానికి పోలేకపోయినాను అనమాట. మొత్తం మేనైతే ఇదంతా బాగా ఆ పండుటాకులు అవన్నీ పోయేలాగా ఇదిలిచ్చి ఏరి కట్టలు కట్టుకొని పెట్టుకోవాలి ఒక పక్కకి. వాడు ఏంటంటే బయట నుంచి తెచ్చిండు కదా, ఇంటి దగ్గరికి తెచ్చేసరికి ఉదయాన్నే ఏరుతుండ్రు. లేకపోతే కొంతమంది తీగెరుతారు, కొంతమంది నాటుతూ ఉంటారు అనమాట తోటలో. ఇప్పుడు తోటలోకి వెళ్తున్నా నేను. ఇప్పుడే కదా హెల్ప్ చేయలేదు అని అన్నావు, మళ్ళీ తోటలోకి ఎందుకు పోతున్నావు అంటే పూజా కార్యక్రమం చేయటానికి పోతున్నాను అనమాట నేను. పొలం పనులకి ఇదే ఫస్ట్ టైం దిగిండనమాట చిరు బ్రో. ఈ సంవత్సరమే స్టార్ట్ చేసిండు. చూడాలి మరి. ఇదే పొలము. ఈయన మాత్రం మా మామ అనమాట. బోధులకి నీళ్ళు కట్టడానికి వచ్చిండు. బోధులకి నీళ్ళు కట్టేదంటే నాటేటప్పుడు పారగట్టాలి కదా నీళ్ళు. అలాగా ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే బోధులు చూపిస్తున్నా. అంటే ఇలా తోలి ఇలా కట్టలుగా చేస్తారనమాట, లైన్లుగా. తీగ చివరి నుంచి చివరికి పెళ్ళలలో మోసేలకి మామూలుగా లేదు అసలు. ఎవరము మామూలుగా లేదు. ఇంటికి వచ్చేసరికి అయితే కాళ్ళు వాచిపోయినాయి. ఎందుకంటే ఇంతకు ముందు నాకు అలవాటు ఉన్న పని ఇదంతా. కాకపోతే ఒక 10 సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. ఇంక తీగంతా మోసుకుంటా వచ్చినామన్నమాట. ఇటు చివరికంతా మోసుకొని రావాలి. ట్రాక్టర్ రావడానికి అవ్వదు. ఇంకా బోధులంటే ఇదిగో ఇలా దోలుకోవాలి. మధ్యలో కాలువలు ఇస్తారనమాట. బారు కాలువలు ఇచ్చి మడవ తిప్పుకుంటూ ఉంటారు. అలాగా నీళ్ళు కడతారనమాట. మామూలుగా మిద్దె తోటల్లో అక్కడ ఎలా నాటుతారు, టబ్బులలో ఊరక ఇట్లా బంతి మొక్కలు ఇలాంటివి నాటుతాం కదా, అలా నాటమే చూసిన నేను. ఇలా బోధుల్లో నాటడానికి కుదరదే, అంటే బోధులు చేసి నాటడానికి కుదరదేమోలే మరి. కానీ వాళ్ళు మొక్కలు నాటినట్టే నాటుతారు. ఇట్లా మధ్యలోకి కూర్చారనమాట. నేను ఇద్దరు ముగ్గురిని చూసిన అలాగా. నేను కష్టపడి మారుతుంటే నా మరదలు మాత్రం వీడియో తీస్తుందనమాట. ఇదిగో ఇది మధ్య కాలువ. ఈ కాలువ నీళ్ళు వచ్చి ఇటు సైడ్ బోధులకి వాటర్ ఇస్తారనమాట. అక్కడ ఒక మూపు వేసిండ్రు. వీళ్ళు కొత్త కదా, వచ్చిన వాళ్ళు కూడా బాగా మోసిర్రు పాపం ఆ రోజు. ఇలా మోసి మనం ముందుగానే ఏరి కట్టలు కట్టుకున్నాం కదా, ఒక్క బోధికి వచ్చి ఎన్ని కట్టలు పడతాయో చూసుకొని 1, 2 అలాగే వేసుకుంటారు అనమాట. బోధుల మీద తీగ పరవటం అంటారు అనమాట దీన్ని. మొత్తం అంతా ఇలా వేసి పెట్టుకోవాలి. సగం కొంత మనం వేసుకుంటే తర్వాత సాలకపోతే ఇంకా ఎక్స్ట్రా మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట. పవిత్రకైతే కొత్తవి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంది అదే అటుదే ఇది ఇటుదే అని. ఇప్పుడు దాకా అయితే కరెంట్ లేదు, ఇప్పుడే కరెంట్ వచ్చింది. అవి చాలా చల్లగా వస్తున్నాయి అనమాట వాటరు. ఇక్కడ పెళ్ళల్లో ఆ నీళ్ళు ఇలా బారుతుంటే భలే బాగా అనిపించింది నాకు. నేను వీడియో తీసిన, సరదాగా మీరు కూడా చూడండి. మా సైడు వేసే పొలాలలో అంటే పైర్లలో ఏంది పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ అంటే ఒక గెనిసేనమాట. పెట్టుబడి పెద్దగా ఉండదు, మందులు మాకులు అదంతా వేసేది ఏమి ఉండదు అనమాట. అయితే ట్రాక్టర్ కూలీలు అంటే ట్రాక్టర్కి ఇంకా
ఈ కలుపులు తీసేటప్పుడు గెనుసుగడ్డలు దున్నేటప్పుడు ఇలాగ మనుషులు కూలోళ్ళు వస్తారు కదా, దానికేనమాట. ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. కట్ల మందులు వేయాలి, ఇంటర్లు కొట్టాలి, ఇలాంటివి ఏమి అంటే పెట్టుబడి తక్కువ అనమాట. తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి అనమాట. మంచి లాభాలు వస్తాయంట. అంటే ఇక్కడ అనుకుంటుంటే నేను కూడా విన్నా, అది వినేది ఏం లేదు. ఇంకా అదంతే బాగుంటుందంట రేటు. ఒకసారి మీ సైడు గెనుసు ఉందా లేదన్నది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే తెల్ల గెనుసుగడ్డలు, తెలంగాణలో అయితే నేను ఎక్కువ ఎర్ర గెనుసుగడ్డలే చూస్తానన్నమాట. ఎర్ర గెనుసుగడ్డలు ఏమో ఎక్కువ తీయగా ఉంటాయి, తెల్ల ఏమో కొంచెము తక్కువ, దాని మీద ఇది తీపి తక్కువ ఉంటుంది. ఇంకా నీళ్ళు వచ్చినాయి కదా, పూజ చేస్తున్నాం. ఒక 3 రాళ్ళు తీసుకొని పసుపు బాగా నీళ్ళల్లో కడిగి పసుపు పూస్తున్నాం అనమాట. పసుపు పూసి కుంకుమ బొట్లు పెడుతున్నాము. నాకు మా అత్తే హెల్ప్ చేస్తుంది, పవిత్ర వాళ్ళ అమ్మ. పసుపు ప్యాకెట్ ఇవన్నీ తెలియక కొత్తగా వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చారనమాట. మేము చిన్నగా అదే ఎలాగోలాగా సర్ది పూసినాము. కాలువలో నీళ్ళతోనే వాడుతున్నారు కదా మీరు అని మళ్ళీ మీరు కామెంట్ చేయకండి, ఎందుకంటే ఆ నీళ్ళే వాడాలంట. పైన ఎవరు తొక్కకుండా వస్తున్నాయి డైరెక్ట్ పైపుల్లో నుంచి. బోధులు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ నీళ్ళు బారిన కట్ చూడండి, అటు సైడు ఇటు సైడ్ ఈ మధ్యలో దానికి తేగ నాటాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ దేవుళ్ళను పెడుతున్నా కదా, దాని మీద ఒక సైడు నాటాలన్నమాట. అయ్యే బోధులు. బారు కాలువలు ఒక లైన్ ఉంటుంది, ఇప్పుడు వాటర్ వస్తుంటే చూసారు కదా, అలాంటి కాలువలు చేసి ఇంకా బోధులలోకి నీళ్ళు వదులుతూ ఉంటారు అవసరమైనప్పుడల్లా. ఇంకా అలాగేనమాట. ఇది కష్టమైన పని. అంటే కష్టం ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడే, ఈ బోధులు దోలేది, ఈ బోధులలో తేగేసేది, ఇది ఇప్పుడు కష్టం అనమాట. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం కష్టం అనిపించదు. మధ్యలో కలుపు పడితే తీసుకోవడం, నీళ్ళు కట్టుకోవడం. ఇంకా ఈ తీగలు ఒకదానికి ఒకటి పెన వేసుకుంటాయి కదా, తీగలాగా అవి దానికి విడదీయాలన్నమాట, కాలువలలో అడ్డం పడకుండా. అది మాత్రమే చేయాలి. ఇంకా ఈ శివరాత్రి పండగ వెళ్ళిన కాడ నుంచి శివరాత్రి దగ్గరలో వచ్చేస్తాయి గడ్లు, దున్నొచ్చు అప్పటికి. ఎక్కడైతే నీళ్ళు చల్లి ఆ మూలలో ముగ్గురిని కూర్చోబెట్టినాం మేము. కడ్డీలు వెలిగించి టెంకాయ కొట్టి, ఇంకా మా తమ్ముడు స్వీట్లు అయితే తెచ్చిండు, అవన్నీ అక్కడ నైవేద్యాలు పెట్టినాం. మా అత్త మాత్రం అక్కడ వాళ్ళు ముత్తైదువులు వచ్చిండు కదా నాటడానికి, వాళ్ళకి పసుపు పోస్తుందన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా నాటడమే. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎలా నాటుతుంటారు ఇంకంతే. బొటన వేలుతోటి ఇలా లోపల గుచ్చి ఒక అంచున, అంటే బోధికి ఒక పక్కనే నాటాలి, 2 పక్కలు కాదు. ఇలా ఒక అంచున గుచ్చడం, ఈ 4 వేలతోటి మట్టి లాగడమేనమాట. బొటన వేలుతోటి లోపలికి గుచ్చాలి, ఇంకా ఈ మిగతా ఏళ్ళతోటి బురద ఇలా పుయ్యాలన్నమాట, దాన్ని బోడెయ్యాలి. అలాగే ఇంక నాటేది భలే బాగుంటుంది. చేతగాని వాళ్ళకైతే నేను చెప్పలేను, కానీ నాటేది చేతైన వాళ్ళగానైతే భలే ఈజీగా ఉంటుంది. ఇంకా నాటాలనిపిస్తుంది తీగ మంచిగా ఉంటే. ఆ ఏరియాలో మొత్తం గెన్సే చుట్టుపక్కల. ఇంతకుముందు అయితే గెనుసు కాకుండా కందేసేవాళ్ళు ఈ పొలాలన్నీ. ఇప్పుడు మాత్రం ఇంకెక్కడ పట్టినా గెన్సే. మా ఊర్లో ఎక్కువ శాతం గెన్సేనమాట. ఇంతకుముందు పెద్దల కాలాన్ని కూటికి లేనప్పుడు మజ్జిగలో వేసుకొని, గెనుసుగడ్డలు ఉడకబెట్టుకొని మజ్జిగలో వేసుకొని తాగేవాళ్ళు. ఇక్కడ ఇంద్రధనుస్సు వేసింది, నేను వీడియో తీసిన మీరు చూపించాలని, కాకపోతే మీ వీడియోలో సరిగ్గా కనరావట్లేదు. నాకైతే దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంతకు మీలో ఎంతమందికి తెలుసు గెనుసు నాటే విధానము? గెనుసు తెలిస్తే కామెంట్ ఇవ్వండి. ఇంకా పొలం పనులకు సంబంధించి ఏమన్నా వీడియో కావాలంటే మీరు అడగండి, నేను వీడియో తీసి పెడతా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.